హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు టమాటో నిలువ పచ్చడి చేసుకుందామండి. 1.5 కేజీ టమాటో ఉంది. బాగా శుభ్రంగా కడుక్కొని బట్టతో తేమ లేకున్నట్లా తొడుచుకొని పెట్టుకున్నాను. మళ్ళీ 4 స్పూన్లు ఆవాల పిండి, 4 స్పూన్లు మెంతాల పిండి, 1 స్పూను పసుపు పొడి, 6 స్పూన్లు కారం పౌడర్ అండి, కారం పొడి, మళ్ళీ 100 గ్రామ్ చింతపండు, తగినంత ఉప్పు. దీనికి తిరుగుబతికండి, అంటే ఆయిల్ వేస్తాం కదా మనము, తిరుగుబతి పెట్టి దానికండి ఇది. ఇప్పుడు దీన్ని టమాటా కోసుకున్నామండి. ఇప్పుడు టమాటా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నామండి. దీన్ని స్టవ్ మీద పెడదాం. ఈ టమాటా నీళ్ళతోనే బాగా మగ్గాలండి. బాగా మగ్గాక చింతపండు వేద్దాం. టమాటా మగ్గేలోపు మనం చింతపండు వేసుకున్నాము. ఈ నీటితోనే చింతపండు కూడా మగ్గిపోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా మగ్గుతుంది. దీన్ని కాస్త కలుపుకోవాలి. బాగా మెత్తపడాలండి. ఇది చింతపండు టమాటా బాగా మెత్తపడితే జ్యూస్ అంతా కలుపుకోవాలి. కింద నీళ్ళంతా ఎగురుకోవాలండి. ఇప్పుడు టమాటా అంతా మగ్గిందండి. రోలర్ రుబ్బుదాం అనుకున్నాను. టైం 10:30 అయిపోయింది, అందుకే రుబ్బలేదు. మిక్సీ పడుతున్నాను. ఇది ఆరాలండి కొంచెం. ఇది ఆరాక చూడండి, కారం, పసుపు, ఆవాల పిండి అండి, మెంతుల పిండి, ఉప్పు అండి. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకొని మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసాను. దానికి కావాల్సిన ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, వేయిందంటే ఇంకా వేసుకుందాం. మొత్తానికి టమాటో పచ్చడి రెడీ అయిందండి. చూడండి, ఇది ఒక 3 రోజులు 4 రోజులు మూత పెట్టేసి గట్టిగా ఒక జారిలోకి వేసుకునేసి మూత పెడదామండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.